ఒకవేళ మీరు క్రిస్టియన్గా మారాలి అనుకుంటే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. బాప్టిజం ఇవ్వాలి, నీళ్లలో ముంచాలి, ఆ ముంచే వ్యక్తికి కూడా అర్హత ఉండాలి, తీసుకునే వ్యక్తి కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దానికి ఒక రికార్డెడ్ ప్రూఫ్ ఉండాలి. సో రికార్డెడ్ ప్రూఫ్ తోటి, ఎవిడెన్స్ తోటి, గజెట్ పబ్లికేషన్ తోటి మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి మతం మారితే అప్పుడు ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు. అంతేకాదు ఒకవేళ క్యాన్సిల్ చేయాలి సర్టిఫికేట్ అనుకుంటే జాయింట్ కలెక్టర్ పరిధిలో ఒక స్క్రీనింగ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఒకరు ముస్లింగా కన్వర్ట్ అవ్వాలన్నా కూడా షహదా అని వారు చదవాలి, ఆ ప్రాసెస్ని ఫాలో కావాలి. ఏదైనా వారు కూడా లీగల్గా గజెట్ పబ్లికేషన్ కూడా చేయాలి, ఆ ముల్లా నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏమి లేకుండా ఏదో గుడికి వెళ్ళాడు, మాస్కి వెళ్ళాడు కాబట్టి ఇతను క్రిస్టియన్ అని నిర్ధారించి మేము కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తామంటే అది చల్లదు. అది చాలా స్పష్టంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి కూడా ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండి వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి గజెట్ పబ్లికేషన్ చేసుకుంటేనే వారిని క్రిస్టియన్స్గా పరిగణించడం జరుగుతుంది. కేవలం చర్చికి వెళ్ళారనో, ప్రార్థనలో పాల్గొన్నారనో, లేకపోతే గుళ్ళో మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకున్నారనో జస్టిస్ హైకోర్టు, మన ఏపీ హైకోర్టు జస్టిస్ దేవానంద్ ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. దానిలో మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన, ఇళ్ళలో జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులకు చెందరు. క్లియర్ కట్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటేనే వారు క్రైస్తవులుగా పరిగణించబడతారు.